మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవుడు ప్రతి ఒక్కరిని పోషిస్తున్నారు. మనం అనుకుంటాం ఇది నా టాలెంటు, నా పని నిమిత్తము నేను కష్టపడ్డా కాబట్టి నేను తింటున్నాను, ఇదంతా నా స్కిల్ అనే ఒక ఆలోచనతో నా అనే ఒక ఆలోచనతో మనం ఉంటాం. కానీ వాస్తవానికి మనం ఒక మెతుకు నోట్లోకి వెళ్తుందంటే దేవుని యొక్క మహాకృప. ఆ మెతుకు లేక ఎంతోమంది ఎన్నో విధాలుగా కడుపు మార్చుకున్న వారు ఉంటున్నారు. మనమేదో రోజు తింటున్నామంటే మనమేమో గొప్పవారు కాదు, కానీ ఆయన కృప ఉంది కాబట్టి మన కడుపు నింపుకుంటున్నాం మనం వాస్తవానికి. హల్లెలూయా, హల్లెలూయా. మనలందరినీ పుట్టించింది దేవాది దేవుడే. ఇది మాత్రము ఎవరు ఏమన్నా కాదన్నా ఇదే వాస్తవం. కొంతమంది అంటారు కదా, మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప అని. అదైతే సరైన మాట అయితే కాదు. కానీ మనలందరినీ, ప్రతి మనిషిని ఈ భూమి మీద మానవాళి ఉందంటే అది కేవలము దేవుడు పుట్టిస్తే తప్ప అది జరగలేదు. దేవుడు మనలందరినీ సృజించున్నాడు.